సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి గ్రాఫికల్ మెథడ్లో మినిమైజింగ్ వచ్చినప్పుడు 3 కన్స్ట్రైంట్స్ ఉంటే మనం ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. సో కన్సిడర్ ది ఫస్ట్ కన్స్ట్రైంట్ యాజ్ అన్ ఈక్వేషన్ వీ హ్యావ్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకి ఇక్కడ, x1 + 2x2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, 3x1 + x2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30, 4x1 + 3x2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. సో మనకి ఫస్ట్ ఈ కన్స్ట్రైంట్స్కి ఫస్ట్ x1 x2 వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి? సో ఒక్కొక్క ఈక్వేషన్ తీసుకుని వాటికి x1 ప్లేస్లో 0 పెడితే x2 వాల్యూ వస్తుంది, x2 వాల్యూలో 0 పెడితే మనకి x1 వాల్యూ వస్తుంది. ఫస్ట్ మనం ఒక్కొక్క ఈక్వేషన్కి అలా x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుని గ్రాఫ్ అన్నది డ్రా చేసుకోవాలి. సో చూడండి ఫస్ట్ ఈక్వేషన్. సో కన్సిడర్ ది ఫస్ట్ కన్స్ట్రైంట్ యాజ్ అన్ ఈక్వేషన్ వీ హ్యావ్. సో x1 + 2x2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఆ ఈక్వేషన్ని మనం x1 x2 వాల్యూస్ రావడానికి ఈక్వల్ చేద్దాం. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. సో పుట్ x2 ఈక్వల్ టు 0, పుట్ x2 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. సో మనకి ఈక్వేషన్ 1లో x2 వాల్యూలో 0 పెడితే మనకి x1 వాల్యూ వస్తుంది అనమాట. 2 × 0 = 20, x1 = 20 and put x1 = 0 in equation 1. సో మనకి 0 + 2x2 = 20, x2 = 2 అటువైపు వెళ్తే ఏమొస్తుంది, ఇటువైపు డివిజన్ చేస్తే అటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది అంటే 10 వచ్చింది. x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 10. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఈక్వేషన్కి మనకి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి, 20, 10 వచ్చింది. సో సెకండ్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడర్ ది సెకండ్ కన్స్ట్రైంట్ as an equation we have. Consider the second constraint as an equation we have. So second equation ఏంటి మనకి, 3x1 + x2 is greater than equal to 30. సో మనకి ఈక్వేషన్లో x1 x2 వాల్యూస్ రావడానికి దీన్ని ఈక్వల్ చేద్దాం. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అయింది. సో ఇప్పుడు పుట్ x2 = 0, పుట్ x2 = 0 in equation 2. 3x1 + x2 ప్లస్లో 0 = 30, x1 = 30/3 ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ పుట్ x1 = 0 in equation 2. So 3 × 0 + x2, 3 × 0 + x2 = 30, x2 = ఎంత అయింది, 30 అయింది. అంటే x1, x2 వాల్యూస్ ఎంత వచ్చింది మనకి 10, 30. అగైన్ థర్డ్ ఈక్వేషన్ అన్నమాట. కన్సిడర్ ది థర్డ్ కన్స్ట్రైంట్ యాజ్ an equation we have. థర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి, 4x1 + 3x2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. అంటే 4x1 + 3x2 = 60. పుట్, సో ఇది ఏమవుతుంది మనకి థర్డ్ ఈక్వేషన్. పుట్ x2 = 0 in equation 2. 4x1 + 3 × 0 = 60 అవుతుంది. అంటే 4x1 = 60, x1 ఎంత అవుతుంది మనకి 60/4 అంటే 15 అయింది. అంటే x1 వాల్యూ ఎంత అయింది మనకి
15 అయ్యింది. సో అలానే మనకి పుట్ x1 equal to 0 in equation 3. x1 equal to 0 in equation 3. So 4 into 0 plus 3x2 equal to 60 అవుతుంది. x2 equal to 60 by 3 ఎంత 20. సో therefore మనకి థర్డ్ ఈక్వేషన్కి x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి 15, 20. అంటే మనకి సో ఫస్ట్ ఈక్వేషన్కి అలానే సెకండ్ ఈక్వేషన్కి అలానే థర్డ్ ఈక్వేషన్కి పాయింట్స్ వచ్చేసాయి. అంటే x1 x2 వాల్యూస్ వచ్చాయి. ఫస్ట్ ఈక్వేషన్కి మన x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి ఫస్ట్ ఈక్వేషన్కి 20, 10. సెకండ్ ఈక్వేషన్కి 10, 30. 20, 10, 10, 30. సో థర్డ్ ఈక్వేషన్కి 15, 20. సో మనకి 3 ఈక్వేషన్కి x1 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు గ్రాఫ్ని డ్రా చేద్దాం. సో 5 పాయింట్స్ తీసుకుందాం. x యాక్సిస్ ఇది అవుతుంది, ఇది వచ్చేసి y యాక్సిస్ అవుతుంది. సో 15, 20, 25, 30. సో 5, 10, 15, 20, 25, 30. సో ఫస్ట్ పాయింట్ చూడండి మనకి 10 అంటే x యాక్సిస్లో 20, y యాక్సిస్ వచ్చేసి 10 అన్నమాట. సెకండ్ ఈక్వేషన్ x యాక్సిస్ వచ్చేసి 10, y యాక్సిస్ వచ్చేసి 30. థర్డ్ ఈక్వేషన్ x యాక్సిస్ వచ్చేసి 15, y యాక్సిస్ వచ్చేసి 20. ఓకేనా. సో ఇది ఏమవుతుంది మనకి గ్రాఫ్ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రాబ్లంలో మ్యాక్సిమైజింగ్ అనిస్తే ఏం చేయాలి, తీసుకునే గ్రాఫ్ లోయర్ బౌండ్ ఉండాలి. మినిమైజింగ్ అనిస్తే తీసుకునే గ్రాఫ్ అప్పర్ బౌండ్ ఉండాలి. సో ఇది మినిమైజింగ్ కాబట్టి మనం అప్పర్ బౌండ్ తీసుకోవాలి. అంటే లోపలగా ఉన్న ఏమి టచ్ అవ్వకుండా ఓన్లీ ఎక్స్టర్నల్గానే తీసుకోవాలి. లైన్ ఎక్స్టర్నల్గానే డ్రా చేయాలి. ఇంటర్నల్ అస్సలు టచ్ అవ్వకూడదు. ఓన్లీ మనం అప్పర్ బౌండ్ మాత్రమే తీసుకోవాలి. లోపలిది అసలు మనకి ఏమీ టచ్ అవ్వకూడదు అన్నమాట. సో ఇక్కడ మనకి మినిమైజింగ్ కాబట్టి మనం ఏం చేసాం, అప్పర్ బౌండ్ తీసుకున్నాం. ఈ అప్పర్ బౌండ్ని టచ్ చేసిన ఇంటర్సెక్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాం. అంటే ఇదొక ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనమాట. ఇదేంటి మన x యాక్సిస్లో ఉంది, అంటే ఇది x యాక్సిస్ 20 అవుతుంది పాయింట్, y యాక్సిస్ ఏమవుతుంది లేదు కాబట్టి 0 అవుతుంది. దీన్ని ఏ పాయింట్ అనుకుందాం. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, అంటే దీన్ని B అనుకుందాం. ఇది 2 లైన్స్ని టచ్ అయి ఉంది కాబట్టి మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇది C పాయింట్, ఇది కూడా 2 లైన్స్ని టచ్ అయి ఉంది కాబట్టి మనం ఏమని చేయాలి, దీన్ని కూడా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, అంటే ఇది y యాక్సిస్ వచ్చేసి x యాక్సిస్ లేదు కాబట్టి 0 అవుతుంది, y యాక్సిస్ 30 అవుతుంది. దీన్ని మనం D పాయింట్ అనుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది చూస్తే ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ పాయింట్ 20 కదా, అంటే ఇది మనకి ఫస్ట్ది అవుతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్ అయింది. మనం B పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలో చూద్దాం. సో B ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ అయింది, దేనికి ఇంటర్సెక్ట్ అయింది, ఇది వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్, ఇది వచ్చేసి థర్డ్ ఈక్వేషన్. అంటే సాల్వింగ్ 1 and 3 చేస్తే మనకి B పాయింట్ వచ్చేసింది. సాల్వింగ్ మనకి 1 and 3, సాల్వింగ్ 1 and 3. సో థర్డ్ పాయింట్ ఏంటి మనకి, సో 1 and 3 కదా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి x1 + 2x2 = 20, x1 + 2x2 = 20. అలానే థర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి,
4x1 ప్లస్ 3x2 ఈక్వల్ టు 60. ఇప్పుడు మనకి క్యాన్సిల్ అవ్వడానికి ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 4 చేస్తే సరిపోతుంది కదా, మనకి ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. సో 4 ఇంటూ 1, 4x1 ప్లస్ 8x2 ఈక్వల్ టు 80. 4x1 ప్లస్ 3x2 ఈక్వల్ టు 60. సింబల్స్ చేంజ్ అవుతాయి మనకి ఇక్కడ, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 5x2 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 20. x2 ఈక్వల్ టు ఎంత, 20/5 అంటే x2 ఎంత అవుతుంది మనకి, 4 అవుతుంది. సో ఈ x2 వాల్యూని తీసుకెళ్ళి x1లోకి ఫస్ట్ ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. Substitute x2 value in equation 1. x2 value in equation 1. So x1 plus 2x2 equal to 20 కదా. సో x1 plus 2 into x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది, ఈక్వల్ టు 20. x1 ఈక్వల్ టు 20 మైనస్ 8. x1 ఈక్వల్ టు ఎంత అయింది, 12 అయింది. అంటే దేర్ఫోర్ మనకి బి పాయింట్కి x1 x2 వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి, 12, 4. సో నెక్స్ట్ సి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది మనకి ఎంత వచ్చింది, 12, 4 వచ్చింది. సో నెక్స్ట్ సి పాయింట్ని టచ్ చేసింది ఏంటి, సెకండ్, థర్డ్. అంటే సాల్వింగ్ మనం ఫస్ట్ అండ్ 1 and 3 చేయాలి, సాల్వింగ్ 2 and 3 చేయాలి. సాల్వింగ్ 2 and 3 చేస్తే మనకి చేస్తే మనకి x1 x2 వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే సి పాయింట్ వచ్చేస్తుంది అనమాట. సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి, 3x1 ప్లస్ x2 ఈక్వల్ టు 30. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, 4x1 ప్లస్ 3x2 ఈక్వల్ టు 60. మనకి ఇక్కడ ఇంటూ 3 చేస్తే సరిపోతుంది కదా. సో 3 into 1 చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 3 3s are 9, 9x1 ప్లస్ 3x2 ఈక్వల్ టు 90 అవుతుంది. ఇది 4x1 ప్లస్ 3x2 ఈక్వల్ టు 60. సింబల్స్ చేంజ్ అవుతాయి కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి, 5x1 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 30 అనమాట. x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 30/5 అంటే 6. x1 ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. సబ్స్టిట్యూట్ x1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. అంటే 3 into 6 ప్లస్ x2 ఈక్వల్ టు 30. 18 ప్లస్ x2 ఈక్వల్ టు 30. x2 ఈక్వల్ టు 30 మైనస్ 18 ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో ఎంత అవుతుంది, 12 అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ x1, x2 వాల్యూస్ ఎంత అయ్యాయి మనకి, 6, 12 వచ్చింది. అంటే మనకి ఇక్కడ సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫస్ట్ తీసుకున్నట్లయితే పాయింట్స్ ఏమొచ్చినాయి మనకి, ఏ బి సి డి. ఏ పాయింట్ ఎంత మనది, ఏ పాయింట్ ఎంత, సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 6, 12. అంటే మనకి ఏ పాయింట్ ఎంత, ఏ పాయింట్ 20, 0. బి పాయింట్ ఎంత, 12, 4. సి పాయింట్ ఎంత, 6, 12. డి పాయింట్ ఎంత, 0, 30. సో 4 పాయింట్స్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, మనం మినిమైజింగ్ జెడ్ ఏదైతే ఉందో ఈక్వేషన్, మీన్ జెడ్ ఈక్వల్ టు ఎంత, 40x1 ప్లస్ 20x2 అంతే కదా. సో మినిమం మిన్ జెడ్ ఈక్వల్ టు ఎంత, 40x1 ప్లస్ 20x2. సో ఈక్వేషన్లోకి ఒక్కొక్కటి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ZA ఈక్వల్ టు 40 into 20.
ప్లస్ 20 ఇంటూ మనకి ఇక్కడ లేదు కదా మనకి x2 వాల్యూ 0. సో అంటే ఎంత అవుతుంది 4 2s 8 అంటే 8000 అయింది. సో 800 అయింది. ZB ఎంత 40 ఇంటూ 12 ప్లస్ 20 ఇంటూ 4 అంటే ఎంత అయింది 480. 40 12s 480 ప్లస్ 24s 80 ఎంత 560. నెక్స్ట్ ZC 40 ఇంటూ 6 ప్లస్ 20 ఇంటూ 12. సో అంటే ఎంత అవుతుంది 240 ప్లస్ 240 అయింది అంటే 480. ZD అంటే 40 ఇంటూ 0 ప్లస్ 20 ఇంటూ 30 ఎంత 20 30s 600. సో ఇక్కడ మనకి ZA వచ్చింది, ZB వచ్చింది, ZC వచ్చింది, ZD వచ్చింది. సో టోటల్ వాల్యూస్లో మనకి ఇచ్చిన ప్రాబ్లం మినిమైజింగ్ కాబట్టి మినిమం వాల్యూ ఏదో అది తీసుకుంటాం. మినిమం వాల్యూ ఏమొచ్చిందో అది తీసుకుంటాం. సో ఇక్కడ 800 560 480 600లో మినిమం వాల్యూ ఏది మనకి 480 ఈజ్ ద మినిమం వాల్యూ. ప్రాబ్లంలో మ్యాక్సిమైజింగ్ అని ఇస్తే ఉన్న వాల్యూస్లోంచి మ్యాక్సిమం నెంబర్ తీసుకుంటాం. ప్రాబ్లంలో మినిమైజింగ్ అని ఇస్తే ఉన్న నెంబర్స్లో నుంచి మనం మినిమం నెంబర్ తీసుకుంటాం. సో 480 మినిమం అంటే ఇది మనకి ఏమవుతుంది మినిమం వాల్యూ అవుతుంది. సో దేర్ఫోర్ we observe that the value of z is ఎక్కడ మినిమైజ్ అయ్యింది, వాల్యూ ఆఫ్ z ఎక్కడ మినిమైజ్ అయ్యింది మనకి C పాయింట్ దగ్గర అయ్యింది అంతే కదా. ZC కదా ఇక్కడ మనకి ఎక్కడ మినిమైజ్ అయ్యింది C పాయింట్ దగ్గర అయింది. దాని x1 x2 వాల్యూస్ ఏమొచ్చాయి మనకి అంటే ఇక్కడ 6,12 పాయింట్ దగ్గర ఏమైంది అది మినిమైజింగ్ అయ్యిందనమాట. సో దేర్ఫోర్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ x1 ఈక్వల్ టు ఎంత 6, x2 ఈక్వల్ టు ఎంత 12 అండ్ మినిమైజ్ z ఈక్వల్ టు ఎంత అయింది మిన్ z ఈక్వల్ టు 480 అయింది. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మినిమైజింగ్ ప్రాబ్లం మనం ఈ రకంగా చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి గ్రాఫికల్ మెథడ్లో టూ మెథడ్స్ ఉంటాయి, మినిమైజింగ్ అండ్ మ్యాక్సిమైజింగ్. సో మనం 2 కన్స్ట్రైంట్స్ ఇచ్చినప్పుడు మినిమైజింగ్ మ్యాక్సిమైజింగ్ ఎలా చేయాలో చూస్తాం, అలానే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమైజింగ్ మినిమైజింగ్ ఎలా ఇవ్వాలో చూసాం. సో ఇక్కడితో మనకి ఏంటంటే గ్రాఫికల్ మెథడ్ అన్నది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సింప్లెక్స్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం.